దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రాపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు? దేవుడు మహాకృప మరొక దినము మనకు అనుగ్రహించబడింది. మరి నిన్నటి దినం అంతా క్షేమకరంగా గడిచిందని నమ్ముతూ ఉన్నాను. కుటుంబంలో అందరూ బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, అలాగే మీ చేతి వృత్తులను, మీ వ్యాపారాలను దేవుడు దినదనాభివృద్ధిని కలిగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా దినదినాభివృద్ధి కలిగేటట్లుగా దేవుడితో సహవాసం కలిగి కష్టపడటంలో రాజీ లేకుండా ముందు కొనసాగితే తప్పక మీ చేతి పనిని, మీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని మీ దినచర్య ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాట మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏదేమని పెట్టారా? పరమగీతాలు 5వ అధ్యాయము, పరమగీతములు 5వ అధ్యాయము 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాడు. వేదేమని పెట్టారా? ప్రియురాలు మాట్లాడుతున్న మాట, నా ప్రియుడు వచ్చాడు, తలుపు కొట్టాడు, కానీ నేను తలుపు తీసే లోపు అతడు వెళ్ళిపోయాడు. అంటే గమనించండి, ప్రియుడు కోసం, ప్రియురాలు కోసం ప్రియుడు వస్తే తలుపు తీయడంలో ఆలస్యమైంది. విని కూడా ఆలస్యం చేసి అశ్రద్ధో, నిర్లక్ష్యమో, లేకపోతే లెగుద్దామనో, వెలుగు రావడమో, ఆలస్యమో, కొంత ఆలస్యము బట్టి ప్రియుడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంగతిని మనం చూస్తున్నాం. అయితే అదే అధ్యాయంలో 8వ వచనం చూసినట్లయితే, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడని ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లలేనని మీరు అతనికి తెలియచినట్టు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. చూసారా? ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రియుడిని ఈ ప్రియురాలు వెతకడం ప్రారంభిస్తుంది. అడుగుతుంది కనబడిన వాళ్ళందరినీ, నా ప్రియుడి మీకు కనబడ్డా? ఒకవేళ నా ప్రియుడి మీకు కనబడితే ప్రియురాలు నీ గురించి మూర్ఛిల్లిపోయింది అని చెప్పండి అంటారు. ప్రియుడు పెట్టారా? అవకాశం వచ్చినప్పుడు, ప్రియుడు వచ్చి తలుపు కొట్టినప్పుడు తలుపు తీయని ఈ ప్రియురాలు అవకాశం దాటిన తర్వాత ఇప్పుడు ఆ ప్రియుడి కోసము వెతుకులాటాడుతుంది. వాక్యం అంటే ప్రియబిడ్డరా, నీ జీవితంలో కూడా దేవుడిని తలుపు కొడుతున్నప్పుడు, దేవుడిని దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుడిని హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుడిని జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇష్టపడుతున్నప్పుడు, దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ మాటను చెవడని పెట్టి ఆ మాటకు లోబడక, ఆ మాట విధేయత చూపించక, మాస్టర్ గారు అలాగే చెప్తారులే, తల్లిదండ్రులు అలాగే చెప్తారులే, అది చిన్న వయసు, ఎంజాయ్ చేసే సమయం ఇంకా చాలా ఉంది అని అనుకుంటూ పెడచెవిని పెట్టి, దేవుని యొక్క మాటలు పెడచెవిని పెట్టి, దేవుడి ఉద్దేశాలను అశ్రద్ధ చేసి, నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు కాస్త సమయం అయిపోయిన తర్వాత, లేకపోతే చేయి దాటిపోయిన తర్వాత మరలా ఇప్పుడు నీకు ఆలోచన వచ్చి, ఇప్పుడు నీకు తలంపును వచ్చి ఒకవేళ పరిగెడుతున్నావేమో. వాక్యమైన ప్రియబిడ్డరా, దేవుని సందులో అవకాశం ఉండగానే ప్రభుని తెలుసుకో. బాల్య దినములందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో అని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి బాల్య దినములందే ఎవరి ప్రాయములో నువ్వు ఆ బలవంతుని చేతులను బాణం వంటి వాడిగా ఉండాలి. కాబట్టి దేవుని సందులో దేవుడిని దర్శిస్తున్నప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తన జీవితంలో, నీ జీవితంలో తన కార్యాలు చేయాలనుకుని నిన్ను పురుకొల్పుతున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు ఆయన మాటకు నువ్వు లోబడి విధేయత చూపిస్తే నీ జీవితంలో అద్భుతాలు చూడగలడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. ప్రేమించి మరొక శ్రేష్టమైన దినమిచ్చో ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ఉదయకాలం మీరు మాకు జ్ఞాపకం చేస్తున్న మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. అవును ప్రభా, అయ్యా ప్రియురాలు దగ్గరకు ప్రియుడు వచ్చినప్పుడు ఆ తలుపు తీయలేదు, కానీ ఆ ప్రియుడు దాటి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ ప్రియుడి కోసం వెతుకున్నట్టుగా మేము చూస్తాం. అవకాశం దాటిపోయిన తర్వాత
ఆయన ఆరోగ్యం పోయిన తర్వాత, ఆయన స్తోత్రాలు ప్రభా, శక్తి పోయిన తర్వాత, బలం పోయిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత నేను వెతికే ప్రయత్నం చేస్తున్నారేమో. అలా కాకుండా అవకాశం ఉంటే కానీ అయ్యా నువ్వు నన్ను దర్శిస్తూ ఉంటే కానీ అయ్యా నేను స్తోత్రం నీ మాటలకు అయ్యా లోబడి విధేయత చూపించి ఆయన రక్షణ పొందడానికి సహాయం చేయండి, బలపరచండి. బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. ఈరోజు దినచర్య అంతట్లోనూ తోడుకుండి నడిపించండి. అలాగే గర్భవాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారు, గర్భవరంతో ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు జ్ఞాపకం చేసుకోమని యేసు నడిపించిన తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.